హాయ్ గైస్, వెల్కమ్ టు జటై ఫార్మ్స్. మన జటై ఫార్మ్స్ ఛానల్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. తొందరలోనే 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవబోతున్నాం. సో దీనికి హెల్ప్ చేసిన ప్రతి సబ్స్క్రైబర్కి, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఇలాగే నాకు నా ఛానల్కి ఫర్దర్గా కూడా కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియోలో మనం లసోటా వ్యాక్సినేషన్ గురించి చూద్దాం. ఈ లసోటా వ్యాక్సిన్ అనేది మనకి డిఫరెంట్ డోసెస్లో దొరుకుతుంది. అంటే 50, 100, 200, 250 అని చెప్పేసి అంటే అన్ని నెంబర్ ఆఫ్ బర్డ్స్కి యూజ్ అయ్యే విధంగా అన్ని డిఫరెంట్ డోసెస్లో దొరుకుతుంది. ఇప్పుడు నేను తీసుకున్న వ్యాక్సిన్ అయితే 100 డోసెస్ వ్యాక్సిన్ ఇది. అంటే 100 పిల్లల వరకు వేసుకోవచ్చు. బట్ నా దగ్గర 100 పిల్లలు అయితే లేవు. ఈ వ్యాక్సిన్ మనం వేయడానికి ప్రిపేర్ చేసిన తర్వాత ఓన్లీ 1 అవర్ మాత్రమే పనిచేస్తుంది. 1 అవర్ తర్వాత ఇది వేయడం మంచిది కాదని చెప్పేసి చెప్తారు. అలాగే ఈ వ్యాక్సిన్ ఎప్పుడు కూల్గా ఉండేలా చూసుకోవాలి. దానికోసమనే మీరు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడే వెటనరీ మెడికల్ షాప్లో మీకు ఒక ఐస్ ప్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరన్నా మీకు ఇవ్వకపోతే మీది ఎక్కువ డిస్టెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా అడిగి తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడు వ్యాక్సిన్ కూల్గా ఉండాలి. సో మీ దగ్గర వ్యాక్సిన్ చేయాల్సిన 100 పిల్లలున్నా 10 పిల్లలున్నా వ్యాక్సిన్ ఒకసారి తీసి వేయడానికి ప్రిపేర్ చేసుకుని మిక్స్ చేశారంటే అది 1 గంటలో వేసేయడం బెస్ట్. దాని తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా ఎలా పెట్టినా వేయడం మంచిది కాదు. ఈ లసోటా వ్యాక్సిన్ అనేది నేను నా ఫామ్లో 3 days పిల్లలకు ఒకసారి వేస్తాను. అలాగే 18 days దాటిన తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకుంటాను. అది బూస్టర్ డోస్ కింద యూజ్ అవుద్ది. ఈ లసోటా వ్యాక్సిన్ మెయిన్గా న్యూకాస్టల్ డిసీజ్ నుంచి ఇమ్యూనిటీ రావడానికి, అలాగే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవడానికి వాడతారు. సో ఈ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు వెటనరీ షాప్లో మనకి 2 బాటిల్స్ ఇస్తారు. ఒకటేమో పౌడర్లో ఉంటుంది, అదేమో వ్యాక్సిన్. అలాగే ఇంకోటి వాటర్లో ఉంటుంది, అది డైల్యూట్ సొల్యూషన్. సో ఈ వ్యాక్సిన్ వేసేటప్పుడు ముందు ప్రిపేర్ చేసుకోవడం చూద్దాం. ఫస్ట్ ఒక సిరెంజ్ తీసుకుని డైల్యూట్ సొల్యూషన్ ఆ సిరెంజ్లోకి తీసుకోవాలి. దాని తర్వాత ఈ సిరెంజ్లోకి తీసుకుని డైల్యూట్ సొల్యూషన్ వ్యాక్సిన్ సీల్ బ్రేక్ చేసి వ్యాక్సిన్లోకి ఇంజెక్ట్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు డైల్యూట్ సొల్యూషన్ మిక్స్ చేసిన వ్యాక్సిన్ మొత్తాన్ని సిరెంజ్లోకి తీసుకుని పిల్లలకు వేయడానికి వీడిగా ఉండేలాగా డైల్యూట్ సొల్యూషన్ ఉండే బాటిల్లోకి వేసుకోవాలి. ఈ బాటిల్లోకి వేయడం ద్వారా మనకి డ్రాప్ బై డ్రాప్ వ్యాక్సిన్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం వ్యాక్సిన్ వేయడానికి రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనం వేయాల్సిన పిల్లలను ఒక్కొక్క దాన్ని చేతిలోకి తీసుకుని కంటిలో ఒక చుక్క, ముక్కులో ఒక చుక్క వేయాలి. ఇలా నేను పిల్లలు పుట్టిన 3 రోజులకు ఒకసారి, అలాగే మళ్ళీ 18 రోజుల తర్వాత ఒకసారి వేస్తాను. సో ఇది లసోటా వ్యాక్సినేషన్ గురించి. దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. సో ఇప్పుడు మనం మన జటై ఫార్మ్స్ నుంచి మనం తయారు చేయించే ఫీడింగ్ మగ్స్, అంటే అల్యూమినియం మగ్స్ మనం తయారు చేస్తున్నాం. సో మనం ఎప్పుడు వాడే రెగ్యులర్ ప్లాస్టిక్ మగ్స్ అయితే ఒకసారి పుంజు తొగ్గగానే విరిగిపోద్ది. అది కొత్త మగ్గు అయినా పాత మగ్గు అయినా కానీ మనం పుంజు తొగ్గగానే మగ్గు అయితే విరిగిపోవడం జరుగుతుంది. సో ఈ ప్లాస్టిక్ మగ్ కాస్ట్ వచ్చేసి ఒక 20 రూపాయలు ఉంటుంది. మనం ఎప్పుడైతే పుంజు దగ్గర పెడతామో ఒకసారి పుంజు కింద పడేసి తొక్కిందంటే హ్యాండిల్ విరగడం కానీ లేదా మగ్గు పగిలిపోవడం కానీ జరుగుతుంది. సో 20 రూపాయలు అక్కడితో వేస్ట్ అయిపోద్ది. మనం మళ్ళీ అలాంటి మగ్స్ని స్టాక్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో అలా ఈజీగా విరిగిపోయే ప్లాస్టిక్ మగ్స్ని మేము అల్యూమినియం మగ్స్ రీప్లేస్ చేయాలని చెప్పేసి అల్యూమినియం మగ్స్ చేయించడం మొదలు పెట్టాం. ఈజీగా పగిలిపోయే ప్లాస్టిక్ మగ్స్ మీద మనం 2-3 monthsలో పెట్టే ఖర్చుని ఒక్కసారి మనం ఈ అల్యూమినియం మగ్ మీద పెడితే ఈ అల్యూమినియం మగ్స్ మనకి ఈజీగా 1 year వరకు వస్తుంది. సో ఈ అల్యూమినియం మగ్స్ మనం మంచి క్వాలిటీలో తక్కువ రేటుకి అవ్వడం జరుగుతుంది. ఈ మగ్స్ని మనం 2 విధాలుగా చేస్తున్నాం. ఒకటి 500 ml వాటర్ పట్టే విధంగా ఒకటి, అలాగే 750 ml వాటర్ పట్టే విధంగా ఒకటి, 2 విధాలుగా చేస్తున్నాం. మీకు దాని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మన వీడియోలో షార్ట్స్లో ఉన్నది చూడండి. ఈ మగ్స్ని మనం ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేయొచ్చు. మన జటై ఫార్మ్స్ని అన్ని విధాలుగా ఆదరిస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియోతోనే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.